పరిశుద్ధతను కోరుకోవాలి, పరిశుద్ధతను ప్రేమించాలి, పరిశుద్ధత కోసం కలలుగనాలి, పరిశుద్ధత కోసం అర్రులు చాచాలి. ఎలాగైనా దాన్ని నేను సాధించాలి, ఎలాగైనా ఈ పరీక్ష పాస్ అవ్వాలి, ఇంకే పేపర్ అయినా ఫెయిల్ అవుతావేమో కానీ ఈ జోన్ లో మాత్రం వీక్ అవ్వకూడదు అనే కసి నీకు రావాలి. ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరికి ఆధిపత్యం, ఎవరికి ఘనత, ఎవరికి హెచ్చింపు? పరిశుద్ధులకే, పరిశుద్ధులకే, పరిశుద్ధులకే. ఆయన కొండ మీది ప్రసంగంలో కూడా, మొట్టమొదటి కొండ మీది ప్రసంగంలో కూడా ఆయన ఏం చెప్పాడు? ఆయన నీ చెయ్యి అభ్యంతరపరిస్తే, నీ కాలు అభ్యంతరపరిస్తే నోరు తెరిచి చెప్పా, గట్టిగా మాట, దమ్ముండాలి మాట్లాడటానికి. అల్లే నీ చెయ్యి అభ్యంతరపరిస్తే, నీ కాలు అభ్యంతరపరిస్తే, నీ కన్ను అభ్యంతరపరిస్తే పోతే అవయవాలు పోయి అంగవైకల్యంతో చావాలి, కానీ పరిశుద్ధతను మాత్రం పోకూడదు, పరిశుద్ధతను పోకూడదు.